కవిత కొన్ని కఠోర సత్యాలు అసత్యాలు మాట్లాడారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అమెరికా వెళ్ళొచ్చాక కవిత రివర్స్ గేర్ వేశారన్నారు. అమెరికా పర్యటన ముందు కేటీఆర్, తర్వాత హరీష్ పై విమర్శలు చేశారన్నారు. బీఆర్ఎస్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న వారిలో కవిత ఒకరని, కవితకు తెలియకుండా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. కవిత ఇష్యూ వెనుక కేసీఆర్ ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆరే ఇలా చేయిస్తున్నారేమో అని సందేహం వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. కవిత గారు వేళ కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అర్ధ సత్యాలు, కొన్ని అబద్ధాలు మాట్లాడినారు. ఇవాళ కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 ఆవిడొకరు. ఆవిడకు తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజంగా కూడా ఆవిడ నాయకురాలకు ఎదిగే అవకాశాలు ఉంటుంటే. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. దొంగల మూటా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా? సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి. ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. విడిగా అవినీతి జరిగింది అనేటువంటి వాస్తవాన్ని నమ్మిన ప్రజలు 2023లో మిమ్మల్ని బండకేసి కొట్టి అధికారం దించేశారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి, తెలంగాణ వాదం మీద నమ్మకం ఉండి, తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు, మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది. దోచుకొని పంచుకున్నంత పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఎవరిని ఉపేక్షించేది ఉండదు. అవినీతి పరులందరూ కూడా ఒకే కోణంలో చూస్తూ ఉన్నాం మేము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కవిత గారు ఇవాళ కొన్ని కఠోర వాస్తవాలు చెప్తారు. ఎస్, ఆవిడ చెప్పిన వాస్తవాలు మనకు మీకు అర్థమవుతుంది. ఏంది? 10 ఏళ్ళుగా యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది అనేది ఇలా ప్రూఫ్ అయింది కవిత గారు చెప్పడం వల్ల. కానీ విచిత్రం అంటే ఈవిడ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది. కవిత కేసీఆర్ కుటుంబంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిన 5 ఆరుగులో ఈవిడ ఒకరు. ఆవిడ ప్రామినెంట్ ప్లేస్లో ఉండింది ఆ రోజు. ఇవాళ బయటకు వచ్చి మీరు తగులాడి ఇలా ప్రజానాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద వీరిపైన వారిపైన మీద అబండాలు వేస్తే ప్రజలు ఊరుకోరు. నేను చాలా సందర్భాలు చెప్పాను, అధికారం ఓడిపోయిన తర్వాత చెబుతూ వచ్చాను, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రంలో ఉండదు. ఇప్పుడు ఇది వాస్తవాన్ని బయటకు వస్తూ ఉంది. వాళ్ళ కుమ్లాట వల్ల, వాళ్ళ ఆస్తుల తగాదా వల్ల, వాటల పంపకాల వల్ల బయటపడిపోతూ ఉన్నారు. ఇది ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాజకీయ ముఖచిత్రంలో ఉండదు. చచ్చిన పాముని ఇంకా చంపే అవసరం మాకు లేదు. గూఢచర్యము, ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ మీ సొత్తు, మీరు చేసినటువంటి అరాచకాలు మాకు అవసరం లేదు. అలాంటి కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ నమ్మదు. ఇవాళ మా తపనంతా కూడా ప్రజలకి మేమేమైతే వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో అన్నీ కూడా సంపూర్ణంగా పూరించుకుంటూ పోవాలి. పక్క పార్టీలో జరుగుతున్న గొడవ గురించి అసలు మాట్లాడటమే ఎక్కువ. వాళ్ళు గొడవపడి, వాళ్ళు తగులుబాడి, వాళ్ళు తన్నుకొని సస్తా ఉన్నారు. ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు.